హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దీవాళీ స్పెషల్ స్వీట్ అండి. ఈ దీవాళీకి ఈ స్వీట్ని ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, జ్యూసీగా భలే ఉంటుందండి. దీని టేస్ట్ని మాటల్లో చెప్పలేము. ఈ దీవాళీకి ఈ స్వీట్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ ఇయర్లో ఈ దీవాళీ మీకు స్పెషల్గా గుర్తుండిపోతుందండి. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల డ్రై కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగరు, 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాలు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని దగ్గర పడనివ్వాలి. ఇది దగ్గర పడేలోపు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతా. సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నను చూస్తే ఉక్రోషం, తమ్మును చూస్తే సంతోషం. ఏమిటది? సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అదేవిధంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఉంటే కనుక మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత పాలు కాస్త చిక్కపడినాయి కదా. ఈ విధంగా చిక్కబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, మరి కాస్త దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు మరి కాస్త దగ్గర పడి పాలకోవా ప్రిపేర్ అవుతుంది. పాలకోవాని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై మరో కడాయి పెట్టి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయి పాకం కాస్త జిగటగా రావాలండి. వీడియోలో చూపించిన విధంగా పాకం తీసుకొని 2 వేళ్లతో ఈ విధంగా అని చూస్తే కాస్త జిగటగా అనిపిస్తే పాకం చక్కగా ప్రిపేర్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని 2 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పాకం చల్లారకుండా ఉండడం కోసం మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. చూడండి, పాలకోవా కూడా పూర్తిగా చల్లారిపోయి మరి కాస్త దగ్గర పడి చక్కగా ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని చుట్టూ ఉండే ఎక్స్ట్రా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీ రోలర్తో చాలా మెల్లగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల బ్రెడ్ పీసు పల్చగా అవుతుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్కి లైట్గా కొంచెం వాటర్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాలకోవాని వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీస్కి మిడిల్లో అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా మెల్లగా బ్రెడ్ని ముడుచుకోవాలి. చూడండి, బ్రెడ్ పీస్ ఏమాత్రం విరగకుండా ఎంత చక్కగా వచ్చిందో. బ్రెడ్ని రోల్ చేసుకోవడం వల్ల బ్రెడ్ పీస్ని మనం ఎలా రోల్ చేసినా అది రోల్ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ను కూడా రోల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని షుగర్ సిరప్ 2 వైపులా బాగా పట్టే విధంగా చూసుకోవాలండి. అందుకోసం ఒకవైపు పాకం బాగా పట్టిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే లోపల పాలకోవాతో పైన క్రిస్పీతో జ్యూసీగా అసలు మాటల్లో చెప్పలేమండి ఈ టేస్ట్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ టేస్ట్ని అస్సలు మర్చిపోరండి. మళ్ళీ చేసుకొని తింటారు. ఈ స్వీట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ని మీకోసం అప్లోడ్ చేస్తాను.